మీరు రెండిట్లో చేశారు కాబట్టి, మీరు టీవీ స్టార్, ఫిలింలో కూడా చేశారు, ఫిలిం స్టార్ అనుకోవచ్చు. రెండిట్లో మీకు మీకు తెలిసిన డిఫరెన్స్ కానీ మీరు ఫైండ్ అంటే రెండు చేశారు కాబట్టి మీకు తెలుస్తుంది అది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అని. ఏమైనా డిఫరెన్స్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ అక్కడ ఇక్కడ అది చెప్తారా కొంచెం? అంటే యాక్టింగ్లోనా లేకపోతే వర్క్ విధానంలోనా? అంటే అదైతే ఏంటంటే టెలివిజన్లో ఓన్లీ థింగ్ మార్నింగ్ వెళ్ళామంటే నైట్ వరకు కంటిన్యూస్గా ఉంటుంది వర్క్, కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ యూ విల్ హ్యావ్ లాట్స్ టు డూ. ఇన్ని సీన్స్ కంప్లీట్ చేయాలి అని ఉంటుంది టెలివిజన్లో. ఎందుకంటే టెలికాస్ట్ ప్రాబ్లం ఉంటుంది. టెలికాస్ట్ అవుతుంది, ఆల్రెడీ రన్నింగ్లో ఉంటుంది కదా సార్, ఈ సీన్స్ రేపు ఎల్లుండి ఎపిసోడ్లో రావాలి, ఇలా ఉంటుంది. సో కంపల్సరీగా చేయాలి. అదేంటి, ఎంత నైట్ అయిపోయినా సరే, ఇప్పుడు మిడ్ నైట్ అయినా సరే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అది చేసి ఆ తర్వాత డబ్బింగ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. 3 గంటలకి 2 గంటలకి నైట్ మిడ్ నైట్లో డబ్బింగ్ చెప్పి ఆ తర్వాత ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి. ఫిల్మ్లో ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే అది రిలీజ్ డేట్ అనేది ఎక్కడో దూరంగా ఉంటుంది కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే ఒక సీన్ ప్లాన్ చేస్తారు, లేకపోతే 2 సీన్స్ ప్లాన్ చేస్తారు. అలా కొంచెం బ్రీదింగ్ టైం ఎక్కువ ఉంటుంది. టెలివిజన్లో ఉండదు. టెలివిజన్లో కష్టం, బ్రీదింగ్ టైం ఉండదు పెద్దగా. అంటే యుల్ బీ కాన్స్టెంట్లీ ఆన్ వర్క్ అనమాట. ఒక్కొక్కసారి బయట ప్రపంచం తెలిసేది కాదు, ఎప్పుడు వెళ్ళాము ఏంటి ఏం తెలిసేది కాదు. అలా చేసిన రోజులు ఉన్నాయి. అండ్ ఒక టైంలో అయితే నేను 4 షిఫ్ట్స్ చేసేవాడిని, 4 డిఫరెంట్ సీరియల్స్ ఎట్ ఎ టైం, 4 డైలీ సీరియల్స్ పైగా. వర్క్ ప్రెషర్ భయంకరంగా ఉండేది. దీని నుంచి ఒక మధ్యాహ్నం 12 వరకు అక్కడ చేస్తే 12 o'clockకి టకటకటక ఏదోటి దారిలో ఏదో తినేసి టక్మన్ ఇంకొక సెట్కి వెళ్ళిపోయి అక్కడ చేసేసి సాయంత్రం ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి నైట్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి పొద్దున్న ఇంటికి రీచ్ అయ్యేసరికి ఇంకో కారు ఉండేది అక్కడ. మార్నింగ్ది, నెక్స్ట్ డే మార్నింగ్ది 6 o'clockకి ఎక్కాల్సిన బండి వేరే షూటింగ్కి. అలా ఉండేది. టైర్డ్నెస్ నెక్స్ట్ డే కనిపించేది కదా షూట్లో? కనిపించకూడదు మరి, మనకు ఉంటుంది. బట్ యూ కెనాట్ షో ఇట్. వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ టు లుక్ ఫ్రెషే కదా, అంతే కదా, తప్పదు. మీరు ఏదైనా క్యారెక్టర్ చేసి లేకపోతే ఒప్పుకొని మధ్యలో ఆగిపోయినవి, రిగ్రెట్ అయినవి ఏమైనా ఉన్నాయా ఫిలిమ్స్లో కానీ? ఏమి లేవు. నేను రిగ్రెట్ అయింది నేను ఎందుకు చేస్తాను అసలు? మేబీ వాళ్ళ సైడ్ నుంచి తప్పు అనుకోవచ్చు కదా, వాళ్ళ తప్పు అంటే ఎగ్జాక్ట్గా ఏముందో నెరేట్ చేయకుండా కొంచెం నెరేట్ చేసి ఆ కైండ్. అలా కాదు, ఇప్పుడు నాకు డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి, అప్పుడు బాధపడ్డాను. కానీ కష్టపడి పనిచేసి డబ్బులు ఎగ్గొట్టినవి చాలామంది ఉన్నారు. అదొకటే నేను చెప్పాలంటే బాధపడే విషయం ఏదంటే ఉందంటే అది ఒకటే, ఇంకేం లేదు. ప్రొఫెషనల్గా అంటే వర్క్ పరంగా నేను రిగ్రెట్ ఇది ఎందుకు చేశాను, అనవసరంగా చేశాను అని ఏది లేదు. బికాజ్ ఐ లవ్ దిస్ ప్రొఫెషన్, ఐ డు నాట్ హ్యావ్ దట్. ఇప్పుడు దాకా లేదు, నాకు రాలేదు సందర్భం. సో ఈ ప్రొఫెషన్ కానీ అప్పుడు మీ స్టార్టింగ్ స్టేజ్లోనే క్లిక్ అయిపోయి ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు మీరు? అది నేను ఆలోచించలేదు మరి ఏం చేసి ఉండేవాడిని అని. మేబీ ఫ్యామిలీ బిజినెస్లోకి వెళ్ళిపోయేవాడిను అంతే, అదే అయ్యి ఉండేది మ్యాక్సిమం. బట్ అంత ఫాస్ట్గా గివప్ చేయలేదు నేను కూడా. నేను బిగినింగ్ రాగానే క్లిక్ అయిపోయాను అని చెప్పలేను. ఐ హ్యాడ్ మై ఓన్ షేర్ ఆఫ్ స్ట్రగుల్స్. చాలా నేను సింగిల్గా ఉన్నప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అవన్నీ ఎవరికైనా జరుగుతాయి. అది ఫేస్ చేయగలిగితేనే ఐ థింక్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలం. దట్స్ వాట్ ఐ ఫీల్ అండ్ ఐ టెల్ ఎనీ న్యూ కమర్ హూ కమ్స్, ఎవరికైనా సరే డోంట్ గివ్ అప్. ఇఫ్ యూ లైక్ టు డూ ఇట్, డోంట్ గివ్ అప్. కానీ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి, ఒక 2 years ఏదో టైం ఫ్రేమ్ పెట్టుకొని అదే ఇంకా ఇదే ప్రపంచం అనుకుని వచ్చేసి అన్ని వదులుకొని వచ్చి చేసే వాళ్ళకి నేను నో అనే చెప్తా. ఒక పాయింట్ ఆఫ్ టైం ఆ రిజెక్షన్ కూడా అలవాటు పడిపోతారేమో. ఎగ్జాక్ట్లీ అలవాటు పడిపోతారు. ఇప్పుడు స్ట్రగ్లింగ్ పీరియడ్లో చాలామంది ఉంటారు. డెఫినెట్లీ స్ట్రగ్లింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒకసారి రికగ్నైజ్ అయ్యి మన పేరు చెప్పగానే ఓ పలానా వ్యక్తి అని తెలిసేదాకా స్ట్రగుల్ పీరియడే కదా. మన పేరు చెప్పగానే ఓ రైట్ మాకు తెలుసు అనే లెవెల్కి రీచ్ అవ్వాలి అని అంటే ఆ స్ట్రగుల్స్ అన్నీ దాటాలి. అది కామన్, అది అన్నీ దాటాలి. అందరూ దాటి ఉంటారు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అందరూ ఫేస్ చేసి బిగినింగ్ అందరూ ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు మనకున్న సీనియర్ యాక్టర్స్ అందరూ ఫేస్ చేసి ఉంటారు. ఎవరికి నో దాని ఎస్కేప్ లేదు. డూ సబ్స్క్రైబ్ ఫర్ ఐ డ్రీమ్స్.